నువ్వేగా చెప్పావు ఇష్టం లేదందని. తన నోటితో తనే చెప్పింది నేనంటే అభిమానమని. ఏం కావాలన్నా మీకు చేసి పెడతాను అంది. అప్పుడు నా మెళ్ళో తాళిబొట్టు లేకపోవడం వాస్తవం. అంతకు ముందే మా పెళ్ళయిందన్న మాట నిజమన్నయ్య. అన్నయ్యకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ విషయం మేం చెప్పలేకే నీ హెల్ప్ అడుగుదామని వచ్చావన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, మాకు నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదు. సరేనమ్మా, ప్రయత్నిస్తాను. అది కాదండి. ఏంటమ్మాయి, ఏంటి చెప్తే అర్థం కదా నీకు? అయినా పెళ్లి విషయం గురించి నువ్వు మాట్లాడేదేంటి? వెళ్ళు. అంటే అది వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఈ పూట అన్నకి ఎలాగైనా చెప్పేయాలి. వీడెవడు దొంగలా ఉన్నాడు? ఓ, పెళ్ళిళ్ళు కదా, బంగారం డబ్బు ఉంటుంది, కొట్టేద్దామనా? అమ్మయ్యో, నేరుగా ఇంట్లోకే వెళ్తున్నాడు. ఎలాగైనా సరే వీడి నుంచి వాళ్ళని కాపాడాలి. సొంత ఇంట్లోకి వెళ్తున్నట్లు ఎంత దర్జాగా వెళ్తున్నావురా? అన్నా, కొట్టాక కదా అరవాలి, కొట్టక ముందే అరిచాడేంటి? పిలిచాడు, ఇంతలో ఏమయ్యాడు? సింహ, 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 ఏమైంది? సింహ, 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 సింహ. అమ్మయ్యో, తెలిసిన మనిషా, అనవసరంగా కొట్టేశానే. ముందిక్కడి నుంచి పారిపోవాలి. ఏమండి, నేను స్నానం చేసొస్తానండి.
ఏవండి ఏంటి? టవల్ మర్చిపోయానండి, కొంచెం ఇవ్వరా? అడిగింది భార్యేగా, ఆలోచిస్తారేంటి? ఊరికి రాజైనా భార్యకి భర్త టవల్ ఇవ్వచ్చు. ప్లీజ్ అండి, ఇవ్వండి. ఇదిగో. ఎక్కడండి? తీసుకో. అక్కడ కాదు, కింద 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 కింద, కొంచెం కిందికి కిందికి కిందికి. అందట్లేదండి. థ్యాంక్స్ అండి. ఓకే. ఏమండి? మళ్ళీ ఏంటి? సారీ, సోప్ అయిపోయింది. ఆ ర్యాక్ లో సోప్ ఉంది, ఇవ్వరా? శిరీష, మీరేమో శిరీష కాఫీ అంటారు, నేనెప్పుడైనా కాదు అన్నానా? శిరీష అన్నం పెట్టు అంటారు, నేను పెట్టను అన్నానా? భార్యకి ఈ చిన్ని సహాయం చెయ్యలేరా? సరే సరే, ఎక్కడుంది? ఆ లెఫ్ట్ సైడ్ ర్యాక్ లో ఉంది. ఇదిగో. కిందికి. ఎక్కడండి? కిందికి, ఇంకొంచెం కిందికి. కింద కింద కింద. ఎక్కడండి? ఇదిగో, తీసుకో. కిందికి. ఎక్కడండి? అయ్యయ్యో, ఏమైంది? మంచం మీద నా శారీ మర్చిపోయానండి. అంటే నీ శారీ ఇవ్వాలా? అనే కదా. నేను ఇవ్వను, వచ్చి తీసుకో. ఇలా బయటికి రాలేనండి, ప్లీజ్ అండి. నేనివ్వను. భార్య కోసం ఆ మాత్రం చేయలేరా? ఇస్తూ ఉంటే నువ్వు అడుగుతూనే ఉంటావు. అందుకని ఇవ్వరా? ఇవ్వను. అయితే ఇలాగే వచ్చేస్తాను. రా. వచ్చేస్తున్నాను. రమ్మంటున్నాను కదా. రాననా రాలేననా? ఏంటి అటు తిరిగారు? నువ్వు ఆ శారీ తీసుకుని వెళ్ళిపో. ఒక్కసారి ఇటు చూడండి. శిరీష, నువ్వు లోపలికెళ్ళు. భార్యని చూడ్డానికి సిగ్గుపడే భర్తని ఎక్కడా చూడలేదమ్మా.
వద్దు శిరీష 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 బాగోదు వద్దు వద్దు శిరీష శిరీష వద్దు శిరీష వద్దు శిరీష వద్దు వద్దు శిరీష శిరీష ఏంటిది శారీ కట్టి కట్టి బోరు కొట్టింది అందుకే వెరైటీగా ఉంటుందని ట్రై చేశా. బాగుందా? అమ్మ చూస్తే బాగోదు. ముందు శారీ కట్టుకో. మీరు శారీ ఇవ్వలేదుగా. అయినా ఈ డ్రెస్ బానే ఉంది కదా. నాకు బాగోలేదు, అమ్మకు అస్సలు బాగోదు. నీకు శారీ కావాలంతేగా. 1 మినిట్. ఇదిగో శారీ కట్టుకో. వెళ్ళి శారీ కట్టుకోపో. ఇదిగో శిరీష బాగోదు. ఇదిగో పో 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 వెళ్ళిరా. శిరీష 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 ఏంటండి? శిరీష సైడ్ సైడ్. ఓకే. శిరీష సైడ్. మళ్ళీ ఎందుకు వచ్చారు? రావద్దని చెప్పాను కదా. నువ్వు రావద్దన్నా నేను వస్తూనే ఉంటాను సుభద్ర. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి, నువ్వే నా భార్యవని ఫిక్స్ అయ్యాను కాబట్టి. మా అన్నయ్య మాట కాదని, నా విషయంలో ఏది జరగదని చెప్పాను కదా. ఎందుకు సుభద్ర మీ అన్నయ్య మీద అంత నమ్మకం పెట్టుకుంటావు? ఏదన్నంటే బాధపడతావు. కానీ మీ అన్నయ్య ఒక్క మాట చెప్తే చాలన్నావని మీ అన్నయ్యతో కూడా మాట్లాడాను. అతను నాకు కానీ ఆ కుటుంబానికి కానీ ఏ సంబంధం లేదు అంటున్నాడు. నీ గురించి నీ చెల్లెలు ఇంత గొప్పగా ఆలోచిస్తోంది, తనని ఎందుకు అర్థం చేసుకోమని అడిగితే నేను చెప్పినా కూడా ఆలోచించడం కాదు కదా, నీ పేరు వింటాను కూడా ఇష్టపడట్లేదు. అలాంటన్నా నీకు పెళ్లి చేస్తాడని నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావే, అది జరగదు సుభద్ర. నా నమ్మకం నాకుంది. మా అన్నయ్య మీద నాకున్న ప్రేమ అది. అది ఇప్పుడు కాదు, నేను పుట్టినప్పటి నుంచి ఉంది. దాన్ని కొత్తగా ఈరోజు మార్చుకోలేను. మా అన్నయ్య మా గురించి ఏమనుకుంటున్నాడు, ఎలా అనుకుంటున్నాడు అని నేనెప్పుడూ ఆలోచించలేదు. మా అన్నయ్య నాకు కావాలి అంతే. ఆయన ఇష్టంతోనే నా జీవితంలో ఏ మార్పైనా జరగాలి అంతే. జరగలేదంటే దానికి నేను బాధపడను. దయచేసి నన్ను ప్రేమించిన పాపానికి ఆయన దగ్గర అవమానపడాల్సిన అవసరం లేదు. నేనంటే పడనప్పుడు నా గురించి మాట్లాడితే ఆయన ఒప్పుకుంటారని ఎలా అనుకున్నారు? నా మాట వినండి, ఇది జరిగే పని కాదు. మా అన్నయ్య ఒప్పుకోడు. మా అన్నయ్య ఒప్పుకోకుండా నేనేమీ చేయలేను. నా కోసం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నా కోసం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అవమానపడద్దు. మంచి స్థాయిలో ఉన్నారు. మీకు తగిన అమ్మాయి మీకొస్తుంది. మీకు నచ్చిన అమ్మాయి కాకపోయినా మిమ్మల్ని నచ్చిన అమ్మాయిని చేసుకొని సంతోషంగా ఉండండి. చూడు సుభద్ర, ప్రేమనేది పుట్టకూడదు. పుట్టిన తర్వాత మనం చంపాలనుకున్నది చావదు, మన చావుతోనే చస్తుంది.
నువ్వు కాదన్నావను, మీ అన్నయ్య వద్దన్నాడను, నేను నా ఇష్టాన్ని, నీ మీద నాకున్న ప్రేమని మార్చుకోలేను. నువ్వు నా భార్యవని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవాలంటే ఆయన్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఏదో విధంగా మీ అన్నయ్యను ఒప్పించి నిన్ను నాదాన్ని చేసుకుంటానే కానీ వేరే దారిలో మాత్రం వెళ్ళను. నా భార్యవైతే నువ్వే. ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఏంటి రాత్రి సింహం అన్నా అన్నయ్యతో మాట్లాడుంటాడా? మాట్లాడుంటే ఏదో ఒక రెస్పాన్స్ రావాలి కదా. అలాంటిదేమీ లేదే. అసలు చెప్పాడా లేదా? ఇదేంటి ఇంకా నిద్రపోతున్నాడు? అన్నయ్య, 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 అన్నయ్య. అన్నా, ఏంటన్నయ్య, ఏమైంది? ఏమీ లేదమ్మా, తలకేదో దెబ్బ తగిలింది. అవునా? ఏంటన్నయ్య, అన్నయ్యతో మా విషయం చెప్పావా లేదా? చెప్దామని వచ్చానమ్మా. తీరా చెప్పే టైంకి ఎవరో వెనక నుంచి కొట్టారు. కొట్టారు? ఎవరు? అదే అర్థం కావట్లేదమ్మా. గట్టి దెబ్బే కొట్టారు. మన ఇంట్లో నిన్ను కొట్టేదెవరన్నయ్య? అది తెలిస్తే ఇంకేంటమ్మా, లేదంటే రాత్రి మీ విషయం చెప్పేసేవాణ్ణి. ఏదో ఒకటి ముందు విషయం తేలిపోయేది. మరెలా అన్నయ్య? తొందరగా నువ్వు చెప్పకపోతే రోజు రోజుకి పరిస్థితి ఇంకా సీరియస్ అవుతుందన్నయ్య. అందుకేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సరే, రాత్రి కుదరలేదు, ఇప్పుడు చెప్తాలే. అన్నయ్య ఎక్కడున్నాడు? ఆయన పొలానికి వెళ్లారు. అప్పుడే పొలానికి వెళ్ళిపోయాడా? నన్ను పిలవకుండా వెళ్ళాడే. నా నిద్ర చూసి వెళ్ళిపోయి ఉంటాడు. సర్లే అమ్మా, నేను పొలానికి వెళ్తాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఉమ్. నువ్వేం టెన్షన్ పడకమ్మా. పొలం దగ్గర ఉన్నాడంట కదా, ప్రశాంతంగా ఉంటాడు. ఎలాగూ నేను వెళ్తాను. వెళ్ళాకి పూట మీ విషయం మాట్లాడేస్తానులే, సరేనా? నువ్వెంత త్వరగా మాట్లాడితే అంత మంచిదన్నయ్య. మా విషయం చెప్పి
అన్నయ్యను ఒప్పించగలిగేది నువ్వొక్కడివే. నీ మీదే అన్ని ఆశలు పెట్టుకోనున్నా. లేదమ్మా, నేను మాట్లాడతానన్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమండి మాట్లాడారా? బావగారికి మా విషయం చెప్పారా? చెప్పాలని రాత్రి ట్రై చేశాను కానీ కుదరలేదమ్మా. నేను మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. ఆయనతో చెప్పాలనుకుంటే ఏ విధంగానూ నాకు అవకాశం ఇవ్వటం లేదు. పక్కనే ఉంటారు. ఆయనకి ఎంతో ఇష్టమైన మనిషి కాబట్టి మీరు చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారని నా నమ్మకం. అన్నా, అంటే అది మాట్లాడద్దు సింహ. మొదటిసారి కాబట్టి చెంపదెబ్బతో సరిపెట్టాను.